జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం గంగారావు తండాలో సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గుగులోతో వినోద్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మేడేపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటగా సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజానికి ఆధ్యాత్మిక దార్శనికుడిగా, సామాజిక సంస్కర్తగా విశిష్ట సేవలు అందించిన మహనీయుడని కొనియాడారు. సోదరులకు మరియు సోదరిమణులకు సంత్ సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వమే అధికారికంగా, ముఖ్యమంత్రి గారు కూడా ఇంతకుముందే హైదరాబాద్లోని బంజారా భవన్లో బంజారా సోదరిమణులతోటి సేవాలాల్ జయంతి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా ఆ జయంతి ఉత్సవాల్లో పాల్గొని ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న ఈ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ జడ్పీటీ సభ్యులు చిలువేరు నారాయణ గారు, మాజీ సింగిల్ విండో చైర్మన్ రాజనరసింహరావు గారు, అదేవిధంగా గడ్డం జీవన్ రెడ్డి గారు కొడిమేల సర్పంచి, మన గ్రామ సర్పంచ్ వినోద్ గారు, అదేవిధంగా సూరంపేట సర్పంచ్ గంగవ్వ గారు, ఉప సర్పంచ్ ప్రకాష్ గారు, వేదిక మీద అందరికీ కూడా ప్రతి ఒక్కరికి, ఇప్ప శ్రీనివాసరెడ్డి గారు, కొండగట్టు జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్, మొన్న చొప్పదండి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన 10 మంది కౌన్సిలర్లు ఈ సేవాలాల్ జయంతిలో పాల్గొనాలి, సేవాలాల్ జయంతిని ఏ విధంగా చేస్తారో చూడాలని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కౌన్సిలర్లకు, ఎక్కడున్నారు అందరు అక్కడ ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్న వచ్చిన కౌన్సిలర్లందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు. ప్రతి బంజారా సోదరుడు సేవాలాల్ జయంతిని జరపడమే కాదు, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా పుణికిపుచ్చుకోవాలి. గారిని ఆయన జీవిత చరిత్రను అధ్యయనం చేసి ఆయన ఎన్ని ఇబ్బందులకు గురిపెట్టినా, ఎంత బాధ పెట్టినా, నమ్మిన సిద్ధాంతం కోసం, బంజారాల ఆత్మగౌరవం కోసం మీరందరూ కూడా తరతరాలు బాగుండాలి అని చెప్పి ఆయన ఎంతో త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుడు. ఆ రోజుల్లోనే ధూమపానానికి దూరంగా ఉండాలి, మద్యానికి దూరంగా ఉండాలి, క్రమశిక్షణతోటి జీవనాన్ని కొనసాగించాలని చెప్పి బంజారాలందరికీ కూడా ఉద్బోధ చేసి ప్రతి ఒక్కరిని సన్మార్గంలో నడవాలని చెప్పినట్టు బోధించినటువంటి గొప్ప మహనీయుడు. అట్లాంటి గొప్ప వ్యక్తి బంజారా జాతిలో పుట్టినందుకు మనం అందరం కూడా గర్వపడాల్సినటువంటి అంశం. ఇలా చాలా మంది కూడా సేవాలాల్ యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి అందరూ కూడా, ప్రతి ఒక్కరు. ముఖ్యంగా మన గంగారం తండా ఈ చొప్పదండి నియోజకవర్గంలోనే ఏకైక తండా. ఎక్కడ కూడా లంబాడ సోదరులు ఎక్కడ కూడా లేని నియోజకవర్గంలో ఇది ఒక్క తండా. మన సర్పంచ్ గారు వినోద్ కలిసిన ప్రతిసారి కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు పోచెరువు తెగిపోయి ఊరంతా కొట్టుకపోయి, నీళ్లు పోయినాయి, పొలాలు పోయినాయి, చాలా నష్టం జరిగింది. ఆ రోజు మేము అధికారంలో లేం. అయినప్పటికీ కూడా వినోద్ అప్పుడు ఎంపీటీసీ ఉన్నప్పుడు మేమందరం కూడా కలెక్టర్ కలిసినాం. ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ని ఈ ఊరికి రప్పించినాం. వాళ్ళు ఏమైనా పని చేస్తారేమని చెప్పి నిజంగా కూడా అందరం అనుకున్నాం. పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వారు కూడా ఈ గ్రామానికి రావడం, కలెక్టర్తో ఎన్నోసార్లు మాట్లాడినా కూడా పని కాలేదు. మొన్న ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గ సమస్యల గురించి ఒక లేఖ రాసినాం, ఒక 2 పేజీలటువంటి లేఖ రాసినాం. అందులో ప్రధానంగా పోచెరువును పునరుద్ధరించాలి, మరమ్మతులు చేయాలని చెప్పి ముఖ్యంగా కోరడం జరిగింది. నాకు చాలా నమ్మకం ఉంది, ఇప్పుడు రాబోయే బడ్జెట్లో ఈ పోచెరువుకు సంబంధించినటువంటి పనులకు సంబంధించి బడ్జెట్ శాంక్షన్ చేయించి
తొందరలో పనులు పూర్తి చేస్తున్నటువంటి నమ్మకం నాకుంది. ఎందుకంటే